30,000తో స్టార్ట్ చేసిన బేవకూఫ్.com క్లోతింగ్ బ్రాండ్ ఇప్పుడు 200 crores రెవెన్యూ పర్ ఇయర్ జనరేట్ చేస్తుంది. సింగిల్ పైసా కూడా ఇన్వెస్ట్ చేయకుండా మనం కూడా ఒక టీ షర్ట్ బిజినెస్ ను స్టార్ట్ చేయవచ్చా? ఆఫ్లైన్ లో ఒక క్లోత్ స్టోర్ ఉండి మంచి సేల్స్ లేకుండా ఉన్న వాళ్ళు వాళ్ళ స్టాక్ ను ఆన్లైన్ లో ఎలా సెల్ చేయవచ్చు? వెల్కమ్ టు వికీ టాక్స్. ఈ-కామర్స్, బిజినెస్ స్టడీస్ అండ్ మనీ మేకింగ్ టాపిక్స్ మీద వీడియోస్కు ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఒకటి నోటీస్ చేసింటే మనం ఆన్లైన్లో చూసే మోస్ట్ ఆఫ్ ద టీషర్ట్స్ను క్వాలిటీ చూసి పర్చేస్ చేయము, బట్ ఇన్స్టెడ్ కోడ్స్ అండ్ డిజైన్స్ను చూసి పర్చేస్ చేస్తాం. ఆ టీషర్ట్ కలర్ అండ్ దానిపైన ఉన్న కోడ్స్ మన పర్సనాలిటీతో కనెక్ట్ అవ్వడం వల్ల ఫస్ట్ టైం ట్రై చేస్తాం. అలా చేసి క్వాలిటీ నచ్చితే ఆ బ్రాండ్ను ట్రస్ట్ చేసి బై చేద్దామని కంటిన్యూ చేస్తాం. సో మొత్తం మీద ఆన్లైన్ టీషర్ట్ బిజినెస్ రన్స్ ఆన్ డిజైన్స్. మీరు ఒక టీషర్ట్, హుడీస్ను డిజైన్ చెయ్యాలి అంటే మీకు డిజైనింగ్ పైన కొంచెం ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ కాదు, ఇన్స్పిరేషన్. ఎటువంటి స్కిల్స్ లేకపోయినా మీరు కూడా మీ ఓన్ టీషర్ట్స్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. బట్ ఎటువంటి టీషర్ట్స్ను డిజైన్ చెయ్యాలి అనే ఒక ఐడియా పెట్టుకోండి. ఒక నీష్ను పిక్ చేసుకొని వాటి మీద డిజైన్ చేయండి. ఆ నీష్ క్రికెట్ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, ఐటీ లైఫ్, హౌస్ లైఫ్, ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ లైఫ్ స్టైల్, స్టేట్ రిలేటెడ్ ఏదైనా కావచ్చు. మీరు పిక్ చేసే నీష్ మీ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేస్తుంది. టీషర్ట్స్ను డిజైన్ చేయడానికి చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఫీచర్స్ను ఇస్తున్నాయి. బట్ మీకు కావాల్సిందంతా ఒక పిఎన్జి డిజైన్. అది చేయడానికి ఫర్ బిగినర్స్ క్యాన్వా వంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేయవచ్చు. క్యాన్వా కాకుండా మీరు ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసినా ఆ డిజైన్ను పిఎన్జి ఫార్మెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్లేస్ ఇట్ అనే వెబ్సైట్లో అప్లోడ్ చేశారంటే ఆ డిజైన్కు కావాల్సిన మొత్తం డిఫరెంట్ టీషర్ట్ మోడల్స్ ఇమేజెస్ వచ్చేస్తాయి. మీరు వాటిని ఏ ప్లాట్ఫామ్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. డిజైన్ చేస్తే సరిపోతుందా? ఆ డిజైన్ ఉన్న టీషర్ట్స్ను మేక్ చేయాలి కదా. అలా డిజైన్ చేసిన టీషర్ట్స్ను మీరు ఒకవేళ బల్క్గా పర్చేస్ చేసి ఆ తర్వాత డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సెల్ చేయాలి అనుకుంటే మీకు రెండు ఆప్షన్స్ ఉంది. ప్రింటిఫై వంటి వెబ్సైట్కు వెళ్ళి అందులో మీరు డైరెక్ట్గా డిజైన్ చేసుకోవడం కానీ, లేక మీ డిజైన్ను అప్లోడ్ చేసి ఎటువంటి క్లాత్స్ మీద మీకు మీ ప్రోడక్ట్ కావాలి అని పిక్ చేసుకున్నారంటే దాన్ని బేస్ చేసి మీకు ప్రైస్ అనేది వచ్చుద్ది. మీరు ఎలా, ఎన్ని, ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సెల్ చేయాలి అనుకుంటారో దాన్ని బేస్ చేసి క్వాంటిటీను పిక్ చేసుకోండి. బట్ ఇలా ఇన్వెస్ట్ చేసి బై చేయకుండా డ్రాప్ షిప్పింగ్ మోడల్ మీద ఈ బిజినెస్ను రన్ చేయవచ్చు. మీరు డిజైన్ చేసే ప్రోడక్ట్స్ను రెండు రకాలుగా సెల్ చేయవచ్చు. నెంబర్ 1, డ్రాప్ షిప్పింగ్ మోడల్. క్వికింగ్, టీషర్పర్ వంటి ప్లాట్ఫామ్స్ మీరు వాళ్ళ ప్లాట్ఫామ్లో డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ను కస్టమర్ ఆర్డర్ చేస్తే వాళ్ళే వాటిని మేక్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేస్తారు. వాళ్ళు ఈ సర్వీస్ను ఇవ్వడం వల్ల మీరు చేయాల్సిందంతా క్రియేటివ్ డిజైన్స్ను డిజైన్ చేయడం అండ్ ఆ డిజైన్స్ను ప్రమోట్ చేయడం. అలా ఆ డిజైన్డ్ టీషర్ట్ను సెల్ చేయడానికి షాపిఫై వెబ్సైట్స్, సోషల్ మీడియా గ్రూప్స్, ఫేస్బుక్, ఇన్స్టా పేజెస్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టా యాడ్స్ను యూస్ చేసుకోవచ్చు. మీకు ఆర్డర్ వచ్చిన వెంటనే ఆ డీటెయిల్స్ను ప్లాట్ఫామ్స్లో ఫిల్ చేశారంటే వాళ్ళే మేక్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి డెలివరీ చేసేస్తారు. ఈ ప్లాట్ఫామ్స్ కాకుండా మీరు మార్కెట్ ప్లేసెస్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ప్లాట్ఫామ్లో సెల్ చేయాలంటే నెంబర్ 2, మార్కెట్ ప్లేసెస్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ప్లాట్ఫామ్లో సెల్ చేయాలి అంటే మీకు మెయిన్ ఇమేజ్ అంటే ఫస్ట్ ఇమేజ్కు ఒక మోడల్ పిక్ ఉండాలి. అందుకు మీరు వన్స్ అగైన్ ప్లేస్ ఇట్ వెబ్సైట్ను యూజ్ చేసి మీకు కావాల్సిన మోడల్ను పిక్ చేసుకుని ప్రోడక్ట్ ఇమేజెస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ పైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ మార్కెట్ ప్లేసెస్ డ్రాప్ షిప్పింగ్ కాన్సెప్ట్ను అక్సెప్ట్ చేయవు. సో మీరు ఏ డిజైన్ చేసినా ప్రతి డిజైన్ను ఒక 5 pieces పర్చేస్ చేసి వాటిని మీ ఇంట్లో పెట్టుకొని ఇన్వెంటరీ హ్యాండిల్ చేసుకుని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ చేసి సెల్ చేయాల్సి ఉంటుంది. మీకు అంత స్పేస్ లేకపోతే అమెజాన్ FBA, ఫ్లిప్కార్ట్ ఎక్స్ప్రెస్లో రిజిస్టర్ చేసుకుని వాళ్ళ వేర్ హౌస్కు డైరెక్ట్గా ప్రోడక్ట్స్ను సెల్ చేశారంటే వాళ్ళే ఆర్డర్స్ వచ్చినప్పుడు ప్యాక్ చేసి కస్టమర్కి సెండ్ చేసుకుంటారు.
మీరు ఈ ప్లాట్ఫామ్లో సెల్ చేయడానికి కావాల్సిందంతా ఒక జిఎస్టిఎన్ సర్టిఫికేట్, ఒక పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ మీ ఇన్వెంటరీ. మీరు ఒకవేళ ఒక ఆఫ్లైన్ స్టోర్ను రన్ చేస్తున్నట్లయితే మీరు ఒకటి నోటీస్ చేయాలి. అదేంటంటే మీరు పర్చేస్ చేసే మోస్ట్ ఆఫ్ ద టీ షర్ట్ బల్క్గా డిజైన్స్ను చూడకుండా పర్చేస్ చేస్తారు. సో అలా డిజైన్స్ను చూడకుండా బల్క్గా పర్చేస్ చేయడం వల్ల మీరు అలా బల్క్గా పర్చేస్ చేసిన ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటే వన్స్ అగైన్ మిమ్మల్ని కూడా స్టాప్ చేసేది ఫోటోగ్రఫీనే. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఆ టీ షర్ట్ తీసుకొని మంచి లైటింగ్ ఉన్న స్పాట్లో పెట్టి టాప్ యాంగిల్ నుండి ఆ డిజైన్ను మాత్రం ఫోటో తీసి బ్యాక్గ్రౌండ్ రిమూవల్ వెబ్సైట్స్ అయిన removebackground.bg, ఫోటో రూమ్ ఆర్ అడాబ్ ఫోటోషాప్ను యూజ్ చేసి ఆ డిజైన్స్ను పిఎన్జీ ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోండి. అలా చేసి డిజైన్స్ను మంచిగా ఎడిట్ చేసి మళ్ళీ ప్లేస్ ఇట్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారంటే మీరు కూడా మోడల్ ఇమేజెస్ను అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కూడా మీ వద్ద ఉన్న డెడ్ స్టాక్ను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో సెల్ చేయడానికి ఒక ఫోటోషాప్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా రెడీ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసాం సరే, బట్ ఫ్యూచర్లో ఒక పెద్ద బ్రాండ్గా స్కేలప్ చేయగలమా? ప్రతి బిజినెస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత సాచురేట్ అయిపోద్ది. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇన్నోవేషన్ ఉండాలి. ఈ బిజినెస్ను మీరు స్కేలప్ చేయాలి అనుకుంటే మీకంటూ ఒక బ్రాండ్ను లాంచ్ చేసి హోల్సేల్గా క్లాత్స్ను కలకత్తా, ముంబై, తిరుపూర్ నుండి పర్చేస్ చేసి మీ డిజైన్స్ను ప్రింట్ చేసి సెల్ చేయవచ్చు. క్లయింట్స్ వస్తారు అని వెయిట్ చేయకుండా మీరే క్లయింట్స్ను అప్రోచ్ అయ్యి వాళ్ళ బ్రాండ్స్ను ప్రమోట్ చేసే విధంగా యూనిక్ డిజైన్స్ను క్రియేట్ చేసి వాళ్ళను ఇంప్రెస్ చేసి సెల్ చేయవచ్చు. బయట ఉన్న చాలా బ్రాండ్స్ టీషర్ట్స్ను మార్కెటింగ్కు యూజ్ చేస్తారు. కార్పొరేట్ కంపెనీస్ గ్రూప్స్గా కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తారు. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్ను డిఫరెంట్గా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటారు. వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని కొద్దిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ను యాడ్ చేసి డిజైన్స్ను క్రియేట్ చేశారంటే తప్పకుండా మీరు అన్ని ఫీల్డ్ ఆర్గనైజేషన్స్లోనూ బల్క్ డీల్స్ను గ్యారంటీ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ అగైన్ వీఆర్ నాట్ సెల్లింగ్ టీ-షర్ట్స్, వీఆర్ సెల్లింగ్ డిజైన్స్ దట్ కనెక్ట్ పీపుల్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా అనిపించిందంటే లైక్ చేయండి. అండ్ ఆబ్వియస్గా ఇది ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కాదు, సో ఇట్స్ ఎ సీరియస్ బిజినెస్ కంటెంట్. సో దీన్ని అందరితో షేర్ చేయలేరు. బట్ ఎవరితో అయితే మీరు బిజినెస్ చేయాలి అనుకుంటారో, ఎవరికైతే బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. See you guys in the next video.